దేవుని సంఘమునకు, అలాగే దేవుని బిడ్డలకు, అలాగే స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో దయచేసి గమనించండి. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టు మీరందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని గమనించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కానీ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. దయచేసి గమనించి సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి మొదటి రాజుల గ్రంథంలో దేవుని మాటను వినుట, దాని ద్వారా నడుచుకునుట కొరకు కొన్ని మాటలు ఒకే ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుందాం. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కోసమే కానీ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ఎలా అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి వ్యక్తి మొదటిగా ఏలియా గారు కనిపిస్తారు. ఆయన గొప్ప దైవజనుడైన, మరి దేవుని పరిచర్యలో, దేవుని యొక్క మాటలు చెప్పటంలో, దేవుని నడిపింపు విషయంలో, దేవుని మాటను నెరవేర్చుట విషయంలో గొప్ప దైవజనుడైన. అయితే ఒక విషయం గమనించాలి. రెండో విషయం ఏమిటంటే దేవుని ఆజ్ఞను అనుసరించి ఆ మాటను విని ఆ మాటను అనుసరించినటువంటి వ్యక్తి సారెపతు విధవరాలు. సారెపతు అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక పేద విధవరాలు. వీళ్ళిద్దరి గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ 17వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు 8, 9 మరి అలాగే చెప్పుకుంటూ వస్తే 13 వచనం వరకు కూడా మనం కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. ప్రియ దేవుని సంగమా, అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరానికి నేను సెలవిచ్చి తిని. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైన, తన ప్రవక్త అయినటువంటి దైవజనుడైన ఏలియా గారితో ఏం చెప్తున్నారంటే, నీవు ఈ కేరీతు వాగు దగ్గర నువ్వు ఉండొద్దు, నీకు తాగటానికి నీళ్ళు లేవు, తినటానికి ఆహారం కూడా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు సీదోను సంబంధి అయినటువంటి ఆ సారెపతు అనే గ్రామానికి వెళ్ళినట్లయితే నీకు ఆహారం కానీ నీళ్లు తాగటానికి నీళ్ళకి కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది నీకు రాదు. కనుక నువ్వేం చేస్తావంటే అర్జెంటుగా సారెపతు వెళ్ళిపో. అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను, ఆమెతో మాట్లాడాను, ఆమెకు నేను అన్ని విషయాలు చెప్పాను. నువ్వు వెనుక ముందు ఆలోచన చేయకుండా తిన్నగా వెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ఆ గ్రామానికి వచ్చాడు. ఎవరు? ఏలియా గారు. వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం చూడండి. ఆమె అక్కడ చెప్పబడినటువంటి మాట, అందుకు అతడు లేచి సారెపతులకు పోయి పట్టణపు గవని యొద్ద, అంటే ప్రతి పట్టణానికి కూడా ఒక ముఖద్వారం ఉంటుందండి. ప్రతి గ్రామానికి ఆ దినాల్లో ఒక ముఖద్వారం ఉంటుంది. ఈ దినాల్లో పెద్ద పెద్ద సిటీల్లో అక్కడక్కడ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి సింహద్వారాలు, దాన్నే ముఖద్వారం అంటారు. అయితే ఆ ముఖద్వారం దగ్గర అయ్యగారు ప్రవేశించారు. అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ ఈ పేద విధవరాలు పుల్లలు వేరుకుంటూ కనిపించింది. ఇక ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటైకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ పద్ధతిగా వెళ్ళాడు. కానీ ఆ విధవరాలను ఏమడుగుచున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డ, అమ్మా నాకు కాస్త త్రాగుటకు మంచి నీళ్లు ఇవ్వు అని అడుగుచూ ఉన్నాడు. ఆమె నీళ్లు తాగటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పిలిచి ఏమంటున్నాడంటే, అమ్మా ఒక రొట్టె కూడా నాకు తెచ్చివు, నేను బాగా ఆకలితో ఉన్నాను, ఉదయం నుంచి నేనేమి తినలేదు అని చెప్పేసి చెబుతూ ఉంటే ఆమె ఒక మాట చెప్తుంది. చూడండి ఏం చెప్తుందంటే, నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు
బుడ్డలో కొంచెం నూనె మాత్రమే నా యొద్దనున్నవని చెప్పింది. చెబుతూ ఏమంటుందంటే, నేను చావకముందే, మేము చావకముందే, నా కుమారుడు నేను చనిపోకముందే ఓ 2 రొట్టెలు చేసుకుని ఆ పిండితో నేను ఒకటి నా కొడుకు ఒకటి తినేసి మేము చనిపోతాం. ఎందుకంటే ఇప్పుడు అంత కరువు ఉంది, నా దగ్గర పిండి లేదు, కొద్దిగా మాత్రమే పిండి ఉంది, కొద్దిగా మాత్రమే నూనె ఉంది ఆ బుడ్డెలో, ఆ యొక్క దీంట్లో అని చెప్పేసి చెప్పింది. చెబితే ఈయన అంటున్నాడు, ఎందుకంటే దైవజనుడు, దేవుని సేవకుడు కనుక ఈయనేమంటున్నాడంటే, సహోదరి అమ్మా నువ్వు భయపడవద్దు, నిన్ను పోషించుటకు సమర్థుడైన దేవుడు నీ వెంటున్నాడు కనుక నువ్వేం చేస్తావో తెలుసా? అప్పం తయారు చేయి, నువ్వు చనిపోవు, అప్పము తయారు చేయి, మొదటి అప్పము నాకు ఇచ్చి తరువాత మీరిద్దరూ చేసుకుని తినండి అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే అప్పం చేసింది, పట్టుకొచ్చి ఇచ్చింది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుని మాట నువ్వు ఎంతగా వింటున్నావు, ఎంతగా వినగలుగుతూ ఉన్నావు? దేవుడు చెప్పిన మాటను ఆమె మర్చిపోయింది. ఎందుకంటే దైవజనుడు వస్తాడు, ఆయనకు నువ్వు ఆహారం పెట్టు అని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఆమె మర్చింది కనుక ఆమె ఏంటందంటే, తొట్టిలో కొద్ది పిండి ఉంది, దాన్ని చేసుకుని మేము తినేసి చచ్చిపోతాం, నూనె కూడా ఆ రొట్టె కాల్చడానికే సరిపోయినంత నూనె ఉంది, ఇక నాకెక్కడుంది, నా దగ్గర ఏమీ లేదు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, మనం కూడా అప్పుడప్పుడు దేవుని పని చెయ్యాలన్నా, దేవుడు అప్పచెప్పినది ఏదైనా చెయ్యాలన్నా, దేవుని పిలిచినటువంటి పిలుపుకు తలవంచక, ఇప్పుడు కాదు ప్రభువా తర్వాత చూద్దాంలే, ఇప్పుడు రాలేను ప్రభువా తర్వాత వస్తానులే, ప్రభువా ఇప్పుడు చేయలేను కానీ తర్వాత చేస్తానులే అని తప్పించుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, ఈ విషయం ఆలోచించండి. అంతేకాదు ఇంకా కొందరు చెప్తారు ఏమిటంటే, అయ్యా మా దగ్గర అయితే ఏమీ లేదు, నేను ఇవ్వలేను, నాకే లేదు నేను నీకేంటిస్తాను, నాకే లేదు నేను నీకేంటి పెడతాను, నాకే తాగడానికి లేదు నీకేంటిస్తాను తాగడానికి అని కుంటె సాగులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుని మాటగా సెలవిస్తూ ఉంది. ఏమిటి అంటే చాలా చక్కనైనటువంటి మాట, ఆమెకు ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా తెలియపరిచాడు ఆయన. ఏమిటి అంటే చాలా చక్కగా, అమ్మా మొదటి అప్పము నాకు ఇచ్చి నీవును నీ కుమారుడును చేసి తినండి. ఆ మాట ఆమె విన్నది. వినిన వెంటనే ఆమె ఏం చేసిందంటే భయపడకుండా ధైర్యముగా అప్పము చేసి ఆయనకి ఇచ్చి తరువాత ఆమెకును ఆమె బిడ్డకును చేసుకొని తినడం ప్రారంభించింది. అలా ఎన్నాళ్ళు బ్రతికారంటే నేను అనుకుంటాను రమారమి 2.5 సంవత్సరాలు వాళ్ళు బ్రతికారని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ చెప్పిన మాట, కెరీతు వాగు ఎండిపోయింది, 3.5 సంవత్సరాలు వర్షం లేదు, 3.5 సంవత్సరాలు వర్షం లేదు. ఆ పై వచనాల్లో చెప్తూ ఉన్నాడు, యెహోవా జీవముతోడు నా మాట కాక దేవుని మాటగా 3.5 సంవత్సరాల వరకు వర్షం పడదు, మంచు పడదని చెప్పేసి శాసించేశాడు దేవుడు. ఆ మాటను ఏలియా గారు ఇక్కడ వెల్లడిపరిచారు. అందువలన ఇక్కడ 1 సంవత్సర కాలం గడిచిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏటి వాగులో ఉన్న నీరు ఎండిపోయింది అంటే దాన్ని ఆలోచించాలి. దాని కారణం చేత 1 సంవత్సర కాలంలో ఎండిపోయింది కనుక మిగిలి ఉన్న 2 సంవత్సరాల కాలము కూడా ఆ సారెపతు విధవరాలు ఇంట్లో కాలం గడిపారని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఇంక వేరే ఉద్దేశమో నేను చెప్పడం, నా యొక్క ఉద్దేశం మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. అయితే చూడండి, అక్కడ ఆయన చెప్పిన మాట, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవాని సెలవిచ్చిన ఉన్నాడు అనిను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారులు అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. అయితే యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కనైనటువంటి మాటను సెలవిచ్చాడు. ఎందుకు అంటే
నిజమేనండి. మనం కూడా అప్పుడప్పుడు చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. దేవుడు చెప్పిన మాట మర్చిపోతూ ఉంటాం, పక్కన పెడుతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం. దేని కొరకు? ఆహారం లేదు, నీరు లేదు, ఎలాగా, ఏం చెయ్యాలి అని ఆయాసపడిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన కాక అలా అలసిపోవాల్సిన పని లేదండి. దేవుడు ఏమి చెప్పాడో అది మాత్రమే చెయ్యాలి. ఒకప్పుడు నా గురించి ఒక్క మాట చెప్తాను. 1996లో దేవుడు నన్ను పిలిచాడు, నా కుమారుడా రాని. కానీ నేను రెక్లెస్గా 1 సంవత్సరం కాలం పూర్తిగా గడిపేశాను. దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, కానీ దేవుని పని చేయడానికి సంవత్సర కాలం వెనక్కి వచ్చేసాను. అది 97 నుంచి సేవలు తిరగడం ప్రారంభించాను. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మరలా నాతో మాట్లాడాడు, సొంతంగా ప్రారంభించమని. కానీ ఒక చేతి కింద, ఒక వ్యక్తి కింద నేను సేవలో ఉండేవాడిని. ఏమీ లేకుండా, ఏ పరిస్థితి లేకుండా ఆయన దగ్గర నుంచి రావడానికి ఇష్టపడక నేనేం చేశానంటే సేవలు సొంతంగా నేను ప్రారంభించలేదు. ఎక్కడ? మా ఇంటి దగ్గర. దేవుడు నా ఇంటి దగ్గర ప్రారంభించమని చెప్తే నేను బద్దకించాను. అందుకు తగినట్లుగా దేవుడు నాకు కొన్ని పనిష్మెంట్లు ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. పనిష్మెంట్ల కారణంగా నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, అవన్నీ చెప్పకూడదు. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో ఒక గ్రామంలో పరిచయం ప్రారంభించాను. ఈ రోజున అక్కడ 25 మంది సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అన్నది కాదు, ఈ రోజున ఇన్ని విద్యలుగా స్వతంత్రంగా ఎక్కచ్చిగా నా మట్టుకు నేనే దేవుని చెప్పిన మాటను పాటించి నేను సేవలో తిరుగుతున్నాను. నాకు అక్కడైతే నిజంగా చెప్తున్నానండి, మాకు కానుకలు రావు, కానుకలతో నేను చూడను. దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే నేను చేస్తున్నాను. దేవుడు చేయి చాపమని నాకు చెప్పలేదు కనుక నేను చేయి చాపను. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే ఆయన వాక్యాన్ని బోధించమన్నాడు, మంచి మాటలు చెప్పమన్నాడు, అదే నేను చెప్తున్నాను. ఎవరో ఇస్తే తీసుకుంటాను తప్ప, ఇవ్వండి మీరు కానుకలు ఇస్తేనే కానీ వీలు లేదు, దశమ భాగాలు పెట్టండి, ఆ పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ పెట్టండి, ఇంతవరకు నేను చెప్పలేదండి. ఎందుకు అంటే దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి, చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మీకు కూడా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. సారెపతు విధవరాలు అయ్యా నా దగ్గర లేదని చెప్పింది తప్పించుకోవటానికి. అలా మీరు తప్పించుకోవద్దు. ఏలియా గారు చెప్పిన తర్వాత ఆమె ముందుకు వచ్చింది, ఆహారం పెట్టింది, ఆమె కుటుంబం. నేను అనుకుంటాను ఆమెకు ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు కూడా, రే సాయిపతిలో మన ముస్లిం ఉంది కదా, లేదా మన అక్క ఉంది, మన చెల్లి ఉంది, మన అత్త ఉంది, మేనగోడలు ఉంది కదా, మన మనవరాలు ఉంది, ఆమె ఇంటి దగ్గర కరువు లేదురా, మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి వారు అక్కడికి వచ్చి ఆహారము తిన్నారని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఆ రీతిగా ఆమె చేత అనేకులు పోషించబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున నీ ద్వారా అనేకులు దేవుని దగ్గరకు రావాలి, అనేకులు నీ మాటలు వినాలి, అనేకులు నీ మాటలు అంటే నీ మాటలు దేవుని మాటలు నీ నోట వెంబడి వినాలి. ఈ విషయాన్ని గమనించాలి. దేవుని పని చేయటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి గొప్ప చేయటానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుని ద్వారా దేవుని దాసుని గౌరవించడానికి ముందుండాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.